అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఓ థెయోపిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూచి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విడిచిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్టిజం ఇచ్చెను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందారనెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమార మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. మీ లేఖనాలను ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాం. మా వెనుకడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడడానికై నిలబడబోతున్నాను. దయతో నన్ను మరుగు చేయండి, ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులను బట్టి వందనాలు. అలాగే ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి తోడుకొని రండి. ఆ యొక్క కారణాలతో నిలిచిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని క్షమించి వారికి మరొక తరుణాన్ని దయచేయండి. వచ్చిన వారిల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులోని పరలోకపు గవిన వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడని యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్మలను, మీ మందిరాన్ని, విద్యుత్ సౌండ్ సిస్టమ్ అన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామము నతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసు నామాన్ని అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునాములందరికీ వందనాలు. మామూలుగా ఈ లోక మర్యాద అయితే ఏం చెప్పాలి? ఈ లోక మర్యాద అయితే ఈస్టర్ శుభాకాంక్షలు అని చెప్పాలా? ఈస్టర్ శుభాకాంక్షలు అని చెప్పాలా? అలా చెప్పుకోవడం కంటే కూడా ఈ పని చేయాలి మనం. 120వ కీర్తన చూడండి. 120వ కీర్తన పల్లవి 1-2 చరణాల మట్టుకి పాడదాం. ఇది చేయాలి మనం. 120, 118. చిన్న మంద భయపడుకుడి. లూకా 12:32 బట్టి రాయబడింది. బైబిల్లో ఎదుక్కుంటే దొరుకుద్దా పాట? రాత్రింబవళ్ళు పాడేదా యేసునామం క్రీస్తునామం. మనం చేయాల్సింది ఇది. మనం శుభాకాంక్షలు చెప్పుకుంటే అయిపోద్దా శుభం? మన నోటి వాక్యం ఏమన్నా అబ్బూ రాత్రింబవళ్ళు పాడేదను యేసునామం క్రీస్తునామం. రాత్రింబవళ్ళు పాడేదను యేసునామం క్రీస్తునామం. పురుగు వంటి నరుడన్నాకు ప్రభువు రాజ్యమీయదలచి. పురుగు వంటి నరుడన్నాకు ప్రభువు రాజ్యమీయదలచి. పరము నుండి ధరకే తెచ్చి, పరము నుండి ధరకే తెచ్చి
చేర్చి ప్రాణము బలిగనిచ్చి ప్రాణము బలిగనిచ్చి రాత్రింబవళ్ళు పాడేదను క్రీస్తునామము రాత్రింబవళ్ళు పాడేదను క్రీస్తునామము పాపకూపమునందు నేను పడి చెడియుండగా పాపకూపమునందు నేను పడి చెడియుండగా గొప్ప రక్షణనిచ్చి పరమ గొప్ప రక్షణనిచ్చి పరమ రాజ్యమందు చేర్చెను రాజ్యమందు చేర్చెను రాత్రింబవళ్ళు పాడేదను క్రీస్తునామము రాత్రింబవళ్ళు పాడేదను క్రీస్తునామం. ఏం చేయాలి మనం? ఇది చేయాలి. రాత్రింబవళ్ళు ప్రభునామమును స్తుతించాలి. ఎందుకంటే పురుగు లాంటి మనల్ని ఆయన రాజ్యం మీద తలచి పరలోకాన్ని విడిచిపెట్టేసి మన కోసం బలైపోయాడు. అందుకేం చేయాలి మనం? రాత్రి పగలు ఆయన నామాన్ని పాడుతూ ఉండాలా. సంతోషం నిజంగా వచ్చింది కదా, హ్యాపీ ఈస్టర్ కదా. 1995 సంవత్సరాల క్రితం లేచాడు ఆయన. ఆయన లేచేప్పుడే 1995 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పటికీ మనం క్రీస్తు నేడే లేచాడు, ఇవాళ లేచాడంటే ఆయన క్రీస్తు నేడే లేచాడు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. నిజమా అబద్ధమా? ఇది ఇవాళ లేచాడా? లేచి 1995 ఏళ్ళు అయింది ఆయన లేచి. ఇప్పుడు నేడే లేచాడని చెప్పుకుంటే ఏముంది కదా, ఒక మర్యాద, లోక మర్యాద. ఇప్పుడు ఇదివరకు అలా చేశారు మిషనరీస్, ఇంకా దాన్ని మనం ఎప్పటికీ కూడా వీధులంట తిరుగుతుంది ఏ మాట మాట్లాడుతూ ఉన్నాం. ఆయన ఈ రోజులాగలా లేచేప్పుడే 1995 సంవత్సరాలు అయిపోయింది ఆయన లేచి. కాబట్టి ఏం చేయాలి? ఆయన మరణించి తిరిగి లేచి మరణ భయాన్ని పోగొట్టాడు కాబట్టి మనం సంతోషించాలి కదా. సంతోషించాలి. 119వ కీర్తన చూడండి. 119 పక్కనే ఎడం పక్కకి జరగండి, సరిపోతుంది. ఎడం పక్కకి జరగండి, మనుషులు కాదు, ఆ పేజీ ఎడం పక్కకి రండి, సరిపోద్ది. పుస్తకంలో 20, 119 మనుషులు లేచిపోతున్నారు, ఎడం పక్కకి జరిగిపోతున్నారు. చిన్నమందా భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. అదే వచ్చిన మళ్ళీ లోక 12:32 బట్టే రాయబడింది. ఇది సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదను, క్రీస్తు యేసు రక్షించినల్ తెచ్చేను తన మందలు. శృతి పెంచుదాం. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను, క్రీస్తు యేసు రక్షించినల్ తెచ్చెను తన మందలు. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను, క్రీస్తు యేసు రక్షించినల్ తెచ్చెను తన మందలు. ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా, ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా
ఉండగా ఓరి దయతో కాపాడి యేసు దారికి నడిపెను ఓరి దయతో కాపాడి యేసు దారికి నడిపెను సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను క్రీస్తు యేసు రక్షించెను తెచ్చెను తన మందలో 4వ వచనం మంటి పురుగునకు మింట రాజ్యమీవా మంటి పురుగునకు మింట రాజ్యమీవా మింట నుండి మంటికే తెచ్చి మరణముందెనెసు మింట నుండి మంటికే తెచ్చి మరణముందెనెసు సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను క్రీస్తు యేసు రక్షించెను తెచ్చెను తన మందలో. కదా అందుకు కదా మనం సంతోషించాలా? మంటి పురుగుల మీద మనల్ని రక్షించడం కోసం మింట అంటే పరలోకం మింట అక్కడి నుండి ఈ మంటికి దిగొచ్చి మన కోసం ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయన చనిపోవడం ద్వారా మనకేమైంది? చనిపోయి మరణమును జయించి తిరిగి లేవడం ద్వారా మరణ భయం పోయింది. నిత్యరాజ్య వారసత్వం మనకి దొరుకుతుందనేటువంటి ఒక ఆశ మనకు వచ్చింది. కాబట్టి ఏం చేయాలి? సంతోషం సంతోషం కదా. పాపం ఒకడు అన్నిట్లో మార్కులు బాగా వచ్చి ఒక్క సబ్జెక్టులో 3 మార్కుల్లో ఫెయిల్ అయిపోయాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వం వారు కొంచెం దయతలిసి మోడరేషన్ అని చెప్పేసి కొన్ని మార్కులు ఇస్తుంటారు. ఇటు 3కి తక్కువైంది, 3 మార్కులు యాడ్ చేసి ఇక ఆ 3 మార్కుల్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరినీ పాస్ అయ్యండి అని ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇచ్చిందనుకోండి. అన్నీ బాగా వచ్చి ఒక సబ్జెక్టులో 3 తక్కువ వచ్చినోడికి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఎంత సంతోషం, మామూలు సంతోషం అది. అన్నీ బాగానే వచ్చినాయి, ఒక దాంట్లోనే 35కి 3 తగ్గినాయి, 32 వచ్చాయి. అన్నిట్లో బాగా వచ్చినాయి మార్కులు, అయినా ఫెయిలే. వేరే దాంట్లో 90 వచ్చినాయి కదా అని చెప్పేసి ఓ దాంట్లో 32 వస్తే ఏం పాస్ చేయరు. అన్నిటిలోనూ 35 దాటి పైకి వెళ్ళాలి, ఇంకెన్ని వచ్చినా సరే 35 ఖచ్చితంగా డౌన్ బార్డర్ అదే. అడిగి 3 తగ్గినాయి, ఆ 3 ప్రభుత్వం ఇచ్చింది. దాంతో ఎలా ఉంటుంది అంటారు? మామూలు సంతోషం అది, మామూలు సంతోషం కాదు, ఎగిరిగా అంతేస్తాడు కదా. రైట్. అలాగే మన పరిస్థితి కూడా మరణ పాత్రలో మంటిలో ఉన్న మనలందరినీ కూడా రక్షించడం కొరకు దేవుడు మింట నుండి మంటికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి మరణ భయాన్ని పోగొట్టి నిత్యజీవ వారసత్వాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంతోషం చాలా గొప్పది. ఇంకోటి లేచినాడురా సమాధి, ఇది కూడా పాడతారు ఈ రోజున. మరి ఎప్పుడైనా పాడొచ్చేది, ఈ రోజునే పాడాలని లేదు. ఎందుకంటే ఎప్పుడో లేచిపోయాడు ఆయన. లేచిన తర్వాత ఎప్పుడైనా గుర్తు తెచ్చుకోవచ్చు కదా. ఇవన్నీ కూడా లేఖనానుసారంగా మనకి కనబడుతూ ఉంటుంది. ఇది 291లోను 291 పాత పుస్తకాలు అయితే 288 248. మరెన్నడూ ఉండకుండా ఆయన మరణమును మృంగి వేసినో యెషయా 65:8 బట్టి ఆ ప్రవచన నెరవేర్పుగా ఆయన చనిపోయి మరణించి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. చనిపోయి పాతిపెట్టబడి మరణమును జయించి తిరిగి లేస్తాడనేటువంటి విషయం ఎప్పుడో యెషయా 25వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్పాడు. ఆ ప్రకారంగా ఆయన మరణం జయించి తిరిగి లేచాడు. ముందే చెప్పబడింది లేఖనాల ప్రకారము,
ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత కూడా నేను లేస్తా మళ్ళీ అని చెప్పి ఆయనే చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచాడు. దాన్ని బట్టి రాయబడిన పాటిది, లేచినాడు రా సమాధి గెలచినాడు రా యేసు, లేచినాడు రా సమాధి గెలచినాడు రా, లేతురని తా చెప్పినట్లు, లేతురని తా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడు రా సమాధి గెలచినాడు రా, చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తులకు పడినాడు, చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తులకు పడినాడు, చాచినాడు నన్ను లేపుతాడు, చాచినాడు నన్ను లేపుతాడు, తాము అంటే భయపడరాదు, లేచినాడు రా సమాధి గెలచినాడు రా. చచ్చిపోయి మరణమును జయించి తిరిగి లేచి ఆయన స్వామి భక్తులకు కనిపించాడు. కాబట్టి ఇప్పుడు నేను చచ్చిపోయినా నన్ను కూడా లేపుతాడు. కాబట్టి చావు అంటే భయపడవలదు. ఈ పునరుత్థాన దినం మనకిస్తున్న ధైర్యం అదే. ఆయన మరణమును జయించి ఆయన తిరిగి లేచాడు కదా. ఆయన ఏ రోజున లేచాడు? మామూలుగా అయితే అందరూ మత్తయి సువార్త 28వ అధ్యాయం చదువుతారు. అక్కడి నుంచే ఉంటుంది, ఆదివారం ఉదయం అని చెప్పేసి అక్కడి నుంచే ఉంటుంది. అవన్నీ చదువుతారు. మీరు కూడా డౌట్ వచ్చి ఉంటుందేమో, ఇది చదివించారు ఏంటని. కొద్దిగా టచ్ ఉంటే అవును కదా, ఇది చదవాలి కదా, ఇప్పుడు ఏంటి అని చెప్పేసాను. మరి ఇది కూడా అదే కార్యాల్లోకి వచ్చింది. అన్నీ నెరవేరిపోయిన తర్వాత ఆ విషయాలు ప్రస్తావన ఇది. వైద్యుడైనటువంటి లూకా గారు తన స్నేహితుడు, తనకెంతో ముఖ్యుడైనటువంటి థియోఫిలా అనేటువంటి ఒక అధికారిని ఉద్దేశించి రాసినటువంటి సంగతులు ఇవి. అదే కనపడుతుంది అక్కడ. ఏంటంట, ప్రభు లేచి కదా, అవన్నీ రాసేసాను ముందు అంటాడు ఆయన. అవన్నీ ముందు నీకు రాశాను. ఏమంటాడు చూడండి, యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన అన్నిటినీ గూర్చి నా మొదటి లూకా గ్రంథం, లూకాలో ఇవన్నీ రాసి పెట్టేశాను అంటాడు ఆయన. ఆయన శ్రమపడిన తర్వాత, అది కాదు ఇప్పుడు కొత్తగా రాస్తున్నాడు. శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును కొరకు కనిపెట్టుడి. ఆయన చెప్పాడు, ఎప్పుడు నా వలన అని చెప్పాడు. నేను పరిశుద్ధాత్మను పంపిస్తానని ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు చెప్పాడు అనమాట. అది మాట మళ్ళీ చెప్తున్నాడు. ఇప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో కాదు, నీళ్లతో బకెట్తో నీళ్ళు తెచ్చుకొని స్నానం చేస్తే దాన్ని నీళ్లతో చేసినట్టు ఉంటుంది. నీళ్ళల్లో అంటే నీటిలోకి దిగిపోయి మొత్తం
చేసేదన్నమాట. దానికి దీనికి తేడా అది. నీళ్ళల్లో నీళ్ళతో, మీరు నీళ్ళల్లో అని చెప్పేశాడు, పరిశుద్ధాత్మల్లో. అది మనకి ఈ అపొస్తలుల కార్యాల్లోనే మనం మరి 2వ అధ్యాయం ఆరంభంలో ఈ విషయాలన్నీ మనం చూస్తాం. అయితే ప్రభు యొక్క ఈ మరణాన్ని, ఈ పునరుత్థానాన్ని పురస్కరించుకొని మనం ఇప్పుడు ఈ పునరుత్థాన దినాన్ని జరుపుకుంటున్నాం. పునరుత్థాన దినం ఇప్పుడు మనం జరుపుకునేది ఏంటి? పునరుత్థాన దినం. మామూలుగా విశ్రాంతి దినం అయితే కాదు. విశ్రాంతి దినం అయితే ధర్మశాస్త్ర ప్రకారం శనివారం అవుతుంది. కానీ మనం ఆదివారాన్ని ఆ విశ్రాంతి దినంగా జరుపుతున్నాం. అంటే ఇది పునరుత్థాన దినం అన్నమాట. ప్రభు యొక్క పునరుత్థాన దినం వల్ల, ఆయన పునరుత్థానుడు అవ్వడం వల్లనే మనకి నిజమైన విశ్రాంతి దొరికింది. ధర్మశాస్త్రం విధించిన ఆ శనివారం విశ్రాంతి దినంగా ఆచరించడం ద్వారా నిజంగా ఎవరికి విశ్రాంతి లేకుండా పోయింది. కాబట్టి ప్రభు మళ్ళీ ఈ లోకానికి రావాల్సిన అవసరత వచ్చింది. అదే కనుక ముందే ఇచ్చేసి ఉంటే, ధర్మశాస్త్రమే ముందు విశ్రాంతిని ఇచ్చేసి ఉంటే, ఇక మళ్ళీ ఆయన రావాల్సిన అవసరత, ఆయన ఉద్దేశం నెరవేరలేదు. మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఆదాము ఒక్కడైపోయినప్పుడు, వేరొక మనిషి లేని సందర్భంలో తండ్రి అయిన దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఎంచి అతని కొరకు ఒక సాటి అయిన సహాయం చేతును అనుకుని ఏం చేశాడు? తాను సృజించిన వాటినన్నిటినీ ఆయన ముందుకు తీసుకొచ్చాడు. అంటే వాటిల్లో నుంచి ఏదో ఒకదాన్ని ఆయనకి సాటి అయిన సహాయంగా చెయ్యాలని దేవుడు ముందు అనుకున్నాడు. అన్నీ ఆయన ముందు నడుచుకుంటూ పోయాయి. అన్నిటికీ ఆయన పేరు పెడతా వచ్చాడు. ఏ ఒక్కటి ఆయన పక్కొచ్చి కూర్చోలేదు, ఆయనతో కలవలా. కాబట్టి అతనికి ఒక సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేయడంలో అక్కడ ఆయన ఫెయిల్ అయ్యాడు. కాబట్టి వీటిల్లో నుంచి ఒకరిని సాక్షిగా, ఇతనికి సాటిగా నేను ఇవ్వలేను, ఎవరైనా సరే ఇతనితో ఉండరు. కాబట్టి ఇతనిలో నుంచి ఒక సహాయాన్ని తీస్తే ఈ దేహాన్ని అడ్డుపెట్టుకుని ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ తర్వాత ఆదాముకు గాఢ నిద్ర గావించి ఓ పక్కటెమ్మకు తీసి దాన్ని స్త్రీగా రూపొందించి ఆయన ముందు నిలబెట్టాడు. అప్పుడు ఆయన మళ్ళీ తనకు పేరు పెట్టాడు, నారి అని. ఆవిడ వచ్చి ఆయన పక్కన కూర్చుంది. అంటే మొదట సాటి అయిన సహాయం చేద్దామని చెప్పేసి సృష్టి యావత్తును ఏమైతే నిర్మించాడు వాటన్నిటినీ ఆయన ముందు నుంచి నడిపించినప్పుడు ఏ ఒక్కటి అతనికి సాటి అయిన సహాయం కాలేదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు రెండో ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అలాగే వారు చేసినటువంటి పాపం, ఏదైనా వనంలో ఆజ్ఞాతిక్రమ పాపం వారు చేశారు. తద్వారా అందరి మీదకి శాపం వచ్చింది. ఆ పాప శాపాల నుంచి బయటపడడం కోసమని ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ పాపం వారి మీద చాలా భారంగా ఉంది, మోయలేనంత భారంగా ఉంది. మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయినప్పుడు ఇగో ఈ ధర్మశాస్త్రాన్ని హృదయపూర్వకంగా అనుసరించండి అని ఆయన ఇచ్చాడు. పదే దాన్ని చెప్తూ చూడు. అది కొంతమంది అనుసరించారు, వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళారు. కానీ అనుసరించిన వారే ఎక్కువైపోయారు. కాబట్టి నిజంగా విశ్రాంతి వారికి దొరకలా. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఆయనే వచ్చి వారికి విశ్రాంతిని కలగజేయడానికి, వారి పాప భారాన్ని తీసేయడం కోసం మానవ శరీరంలో వచ్చి ధర్మశాస్త్ర ప్రకారమే వీరందరి ప్రాణాల నిమిత్తం తను ప్రాణం పెట్టేశాడు. అంటే తన రక్తాన్ని చిందించేశాడు. అంటే మొదటి ప్రయత్నం, రెండో ప్రయత్నం. మొదట ఒక ఉద్దేశం, అది నెరవేరినప్పుడు రెండో ఉద్దేశం. అర్థమైంది కదా? ఇప్పుడు ఆదాముకు సాటి అయిన సహాయము ఇవ్వడం కోసం మొదట ఒక ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆయన సృజించిన వాటి అన్నిటిలో నుంచి ఒకదాన్ని
అతనికి సాటి అయిన సహాయంగా చేద్దామని. కానీ అది కుదరలే. కాబట్టి ఏం చేశాడు, తనలో నుంచి స్త్రీని తీసుకొచ్చాడు. అలాగే ఇక్కడ కూడా అందరూ కూడా వారి పాపాల నుంచి విడుదల పొందుతారు. ఈ పాప భారాన్ని పోగొట్టుకుని విశ్రాంతిని పొందుతారు. అది నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం ద్వారా హృదయపూర్వకంగా. అది కుదరలా, అది జరగల. చాలా తక్కువ వేళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు అయ్యారు. కాబట్టి ఏం చేశాడు, ఇప్పుడు ఆయన మాట ఇచ్చాడు ఆల్రెడీ. దాని ప్రకారమే స్త్రీ సంతానంగా ఈ లోకంలోకి ఆయన రావడం అనేది వచ్చింది. ఆయన వచ్చి అందరి పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఉండడం కోసం తన విలువైన రక్తమంతా చెందించడం ద్వారా తన ప్రాణాన్ని అందరి ప్రాణ స్థానంలో అప్పగించేయడం ద్వారా అందరికీ ఇప్పుడు నిజమైనటువంటి విశ్రాంతి వచ్చింది. తను ఎవరు అంగీకరిస్తారో, ఆయన నామం ముందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ విశ్రాంతి దొరుకుతుంది కదా. అది ఇచ్చాడు. అది జరిగినటువంటి రోజు ఇది పునరుత్థాన దినం. ఈ రోజునే జరిగింది కాబట్టి విశ్రాంతి దినం మారిపోయింది. పాత నిబంధన క్రైస్తవులు ఇంకా చాలామంది ఇప్పటికీ 7వ రోజునే, అంటే 7వ రోజు ఆదివారం ఒకటని లెక్కేసుకుని 7వ రోజు శనివారం అని చెప్పేసి శనివారమే ఆరాధన జరుపుతారు. ఇంకా కొంతమంది ఉన్నారు అలాంటి 7th డే అడ్వెంటిస్ట్ అంటారు అటువంటి వాళ్ళు. కనుక చాలా మటుకు ఎక్కువ మంది ఎవరు వీళ్ళే ప్రొటెస్టెంట్స్ అంటారు. వీళ్ళు అందరూ కూడా ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, ఇందులో పునరుత్థాన దినానికి వచ్చేసారు. మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆదివారం వీళ్ళు ఆరాధన చేసుకోవడం కోసమని బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళు క్రైస్తవులు కాబట్టి క్రైస్తవులందరూ ఆరాధన చేసుకోవడానికి ఆదివారం సెలవు ఇచ్చేశారు అని చెప్పేసి అనుకుంటున్నారు మరి చాలామంది. నిజానికి క్రైస్తవులైన బ్రిటిష్ వాళ్ళు ఆదివారం ఆరాధన చేసుకోమని సెలవు ఇవ్వలే. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన సెలవు కాదు ఇది, వాళ్ళు ఇవ్వలే. వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో వారానికి 7 రోజులు పని చేయించేవారు బ్రిటిష్ వాళ్ళే. ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకుండా, వీకెండ్ అనేది లేదు. మొత్తం నెలకి 30-31 రోజులు అంటే మొత్తం పని చేయాల్సిందే. ఒకరోజు కూడా విశ్రాంతి లేదు. బ్రిటిష్ వాళ్ళు ఇవ్వలే, సెలవు ఇవ్వలేదు వాళ్ళు. కానీ చాలామంది అనుకుంటారు వాళ్ళు క్రైస్తవులు కదా, వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు కదా, క్రైస్తవులందరూ ఆరాధన చేసుకోవడం కోసమని ఆదివారం సెలవు ఇచ్చేశారు, ఈ ఆదివారం సెలవు మానేయాలి, తీసేసేయాలి, ఇంకో రోజు పెట్టాలి. అది కొన్ని ఆలోచనలు చేస్తున్నారు. అది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన సెలవు కాదు. ముంబైలో మొట్టమొదట ఒక యూనియన్ ఏర్పడింది, శ్రామికుల యూనియన్. ఈ పని చేసే వాళ్ళందరూ కలిసి ఒక యూనియన్గా ఏర్పడ్డారు. యూనియన్లు ఏం చేస్తాయంటే కార్మిక సంఘాలు అన్నమాట. వారి హక్కుల కోసం యాజమాన్యం మీద పోరాడతాయి. మొత్తం అందరూ కూడా మాకు ఇది కావాలి, లేకపోతే మేము పని చేయము అని మొత్తం పని ఆపేస్తారు. ఇంకెవరిని రానియరు, వాళ్ళు వెళ్ళరు. అప్పుడు ఏమవుతుంది, పని ఆగిపోతుంది కదా, మొత్తం మిషన్స్ ఆగిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి ఏం కావాలి ఏంటని అడిగి వాళ్ళతో చర్చించుకుని ఇది ఇప్పుడు చేస్తాము, మరి తర్వాత చేస్తాను, మరి అన్నీ ఇప్పుడు చేయలేము అని చెప్పేసి అని మొత్తం మీద వాళ్ళతో ఇదన్నమాట సంధికి వస్తారు. అలా ఒక సంఘం మొట్టమొదటిగా ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నారు. ఇలా ఏర్పరచుకున్న ఆ సంఘానికి మొదటి నాయకుడు ఎవరంటే నారాయణ మెఖాజీ లోఖండే. నారాయణ మెఖాజీ లోఖండే అనేటువంటి ఆయన ఈ కార్మిక సంఘానికి నాయకత్వం వహించాడు. వహించి మాకు వారానికి ఒక్కరోజైనా సెలవు ఇవ్వాలి, వారానికి ఒక్కరోజైనా సెలవు ఇవ్వాలి, వీకెండ్ లేకపోతే కుదరదు, మేము మేము విశ్రాంతి తీసుకోవద్దాం, మేము మనుషులమా లేదా యంత్రాలమా అంటూ వాళ్ళు సుదీర్ఘకాలంగా 1881 నుండి 1889 వరకు
9 సంవత్సరాల పాటు వాళ్ళు నిరాటంకంగా పోరాడారు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంతో. 9 ఏళ్ళు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడితే అప్పుడు వారానికి ఒక రోజు సెలవు. వాళ్ళు ఏం లెక్కేశారు, సోమవారం ఒకటి లెక్కెట్టారు, సోమవారం ఒకటి లెక్కెట్టారు. వీకెండ్ అంటే మనకి వీకెండ్ సోమవారం నుంచే మొదలవుతుంది కదా, సోమవారం నుంచి లెక్కెట్టి 7వ రోజు ఆదివారం వచ్చింది కాబట్టి అని వాళ్ళు ఆదివారం సెలవు ఇచ్చారు. ఆ రోజున అందరికీ విశ్రాంతి. ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళందరికీ సెలవు, అందే తప్ప ఆరాధనకి వెళ్ళే వాళ్ళు క్రైస్తవులకి కాదు. మొత్తం ఆయా పరిశ్రమల్లో, ఇన్స్టిట్యూషన్లో పనిచేసే అన్నిటికీ కూడా, స్కూల్స్కి ఏంటి, ఆఫీసులకి ఏంటి, లేకపోతే ఈ పరిశ్రమలకి అన్నిటికీ కూడా 7వ రోజు సెలవని వాళ్ళు ప్రకటించారు. అది 1890 జూన్ 10న ఆ ఉత్తర్వులు వచ్చాయి. అప్పుడు మొట్టమొదటి ఆదివారపు సెలవు 1890 జూన్ 15. 1890 జూన్ 15 మొదటి ఆదివారం సెలవైంది. ఈ రకంగా ఆదివారం సెలవు వచ్చింది. కానీ బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు కాబట్టి ఈ క్రైస్తవులందరూ చర్చిలకు వెళ్ళి ఆరాధన చేసుకుంటారని చెప్పేసి వాళ్ళేమీ సెలవు ఇవ్వలే. వాళ్ళేమి సెలవు ఇవ్వలే. 9 ఏళ్ల పాటు పోరాడి 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 కార్మికులందరూ కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న సెలవది. అంతేగాని క్రైస్తవులు ఆరాధించుకోవడానికి ఏమి ఇవ్వలే ఆ సెలవది. అయితే ఇప్పుడు మనమైతే ఆరాధన ఇప్పుడు ఎందుకు ఏ రోజు ఎందుకు చేసుకుంటామంటే ఇది పునరుత్థాన దినమని, పునరుత్థాన దినమని చెప్పేసి అని. నిజానికి ఆయన పునరుత్థానుడు అయిపోయిన రోజున మనిషికి విశ్రాంతి వచ్చేస్తుందా? అయిపోయిన వెంటనే మారిపోతారా? అయిపోయిన వెంటనే మారిపోతారా? ఆయన సమాధి చేసిన తర్వాత ఈ శాస్త్రులు పరిచయాలు ఏమన్నారంటే, అయ్యా అతడు బతికున్నప్పుడు నేను చనిపోయి 3వ దినాన నేను లేస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఆ శిష్యులే అతని శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడో దాచిపెట్టేసి ఆయన లేచి వెళ్ళిపోయాడని చెప్పేసి చెప్తారు. మొదటి వంచన కంటే ఇది చాలా ఘోరం అవుతుంది కాబట్టి కాపలా పెట్టండి అన్నాడు. కాపలా పెట్టండి అన్నాడు. ఆయన మామూలుగా సమాధికి ఆ రాయికి గొలుసులేసి తాళాలేసి సైనికుల్ని కూడా పెట్టాడు. అయినా సరే అంటే మీ ఇష్టం, మీరు ఇంకేం కావాలంటే అలా చేసుకోండి, ఇంకేం చేసుకోండి అంటే ఇంకా కావలి వారిని అక్కడ పెట్టారు. కావలి వారిని పెడితే ఉన్నట్టుండి ఆదివారం తెల్లవారుజామున పరలోకం నుంచి దూత, ఒక దూత అనే ఒక చోట, 2 దూతలని, 2 దూతలనే ఒక చోట ఉన్నాయి. అది కొంతమంది కంగారులో ఒకరిని చూసి ఉండొచ్చు. మొత్తమంది 2 దూతలు వచ్చారు, రాయిని తీసేశారు, ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఇదంతా ప్రకాశవంతమైనటువంటి వెలుగులో జరిగింది. ఆ దూతలు అక్కడికి దిగి వచ్చేసరికి కావలి వారు ఆ దూతల్ని, ఆ ప్రకాశాన్ని చూసిపోయి బాబోయ్ అని చెప్పేసి భయపడిపోయి ఆ రాళ్ళ చాటున, తుప్పల చాటున అలా దాక్కొని ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి ఎవరైతే వారిని కావలిగా పెట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము అక్కడ ఉన్నామండి. అక్కడ పైనుంచి ప్రకాశవంతమైన వస్త్రాలతో 2 వచ్చారండి. వాళ్ళ ముఖాలు చూస్తే మాకేం భయం వేసేసింది. వారు వచ్చి రాయి తొలగించి అక్కడ కూర్చున్నారండి. ఆయనేమో మనం పాత పెట్టాం కదండి మొన్న సిలివేసి, ఆయనేమో బట్టలన్నీ తీసేసుకుని లేచి బయటకు వచ్చేసి వెళ్ళిపోయాడండి ఆయన చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడైనా మారాలా వద్దాళ్ళు? ఇప్పుడు దాకంటే తెలీదు. ఇప్పుడు కళ్ళెదురుకుండా సాక్ష్యం కదా. ఆల్రెడీ ఒకసారి అయింది. ఆయన చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది, మొత్తం అంతా చీకటి అయిపోయింది, పట్టపగలే కాకులు కావమంటూ గోళ్ళకి వెళ్ళిపోయాయి, అనేకులు నిద్రించిన వారి సమాధులు తెరవబడ్డాయి, ఆత్మలు లేచి సంచరించాయి, దేవాలయపు తెర చిరిగిపోయింది.
ఇవన్నీ చూశారు. ఇవన్నీ చూసి నేను రాత్రి చూసాం కదా మనం, పిలాతు అన్యుడు, రోమీయుడు, అతని భార్య, వాళ్ళు సంధించి వాళ్ళు చాలా ఇదేరు, వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళు అవన్నీ చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. ఆఖరి వరకు కూడా అలా బాధపడుతూనే ఉన్నారు. ఇలా చేసామే, ఇటువంటి నీతిమంతుడికి ఇటువంటి పరిస్థితి తప్పనిసరి అయిపోయిందంట. వాళ్ళిద్దరూ అన్యులు ఎంతో పశ్చాత్తాపడ్డారు, ఎంతో బాధపడ్డారు. ప్రారంభం నుంచే ఆయన తప్పించాలని చూశారు. కానీ ఆయన స్వకీయులు ఆయన అంగీకరించకుండా ఆయన స్వకీయులు తప్పించేశారు. వాళ్ళు ఇవన్నీ చూసామని మారిపోయారా? మేము తప్పు చేశాము, మేము చాలా తప్పు చేసాము అనుకున్నారా? అనుకోలేదు. ఇప్పుడు ఈ పని వాళ్ళు వెళ్ళి, ఈ కావలి వాళ్ళు వెళ్ళి ఆ విషయం అంతా చెప్పారు. పోనీ ఇప్పుడైనా వాళ్ళు మారారా? మళ్ళీ వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళకి కాసులు మూటలు ఇచ్చారు. కాసులు మూటలు ఇచ్చి మీరు ఏం చెప్తారంటే, మేమేమో నిద్రవుతున్నాము, ఆయన శిష్యులు వచ్చి రాయి తీసేసి ఆ శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పండి అన్నారు. వాళ్ళు చూడండి, తప్పు మీద తప్పు. ఓ తప్పు చేసి అది బయటపడుతుందని ఇంకో తప్పు చేసి ఓ తప్పు బయటపడినప్పుడు రెండోది బయటపడదా? తప్పు అనేది ఎప్పుడుగా బయటపడిపోద్ది. అది నిప్పు గొడ్డేసి కప్పిడితే కాలకుండా వస్తుంది, లోనే కాలిపోద్ది, కప్పెట్టిన దాన్ని కాలు చేసుకుంటూ బయటకు వచ్చేది అది. ఈ తప్పు ఇప్పుడు కూడా ఒక నిప్పు లాంటిది, దాన్ని బయటపడకుండా ఎవరు దాచిపెట్టలేరు. వాళ్ళ మాటల్లోనే తప్పు ఉంది కదా. ఏమన్నారు? మేము నిద్రపోతున్నాము. ఈ నిద్ర వాళ్ళు ఎలా చూశారా? వీళ్ళు నిద్రపోతున్నారంట, శిష్యులు వచ్చంట ఆయన ఎత్తుకెళ్ళిపోయారంట. అపహాస్యమే కదా, అందరూ నవ్వుతారు కదా. నేను నిద్రపోతున్నాను, నిద్రనోడు చచ్చినోడు ఒకటే. ఏం తెలుస్తుంది నిద్రనోడికి ఏం జరిగిందో? నేను నిద్రపోతున్నాము, ఆయన శిష్యులు వచ్చేసి ఆయన ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పమన్నారు. చూడండి, ఎలా మారుతారా? అంత తొందరగా మారిపోతారా? దేవునికి వారి హృదయంలో చోటు లేదు. భ్రష్ట మనసుకు వారు అప్పగింపబడ్డారు. కాబట్టి ఇటువంటి ఎన్ని అద్భుతాలు జరిగినా సరే వాళ్ళలో మార్పు రాదంతే, రాదు. చూడండి, లాంగిమస్ అనేటువంటి ఒక సైనికుడు బళ్ళెంతో ఈ పక్క నుంచి గుండెల్లోకి పొడిచాడు. గుండె ఇక్కడ ఉంటుంది, ఈ పక్క నుంచి గుండెని పొడిచాడు. అప్పుడు రక్తం నీళ్ళు పడ్డాయి, చిమ్మాయి మీదకి. అతనికి చూపు సరిగా కనపడదు. చూపు ఇవ్వాలి, ఈరోజు కనపడలో ఆపరేషన్ చేస్తున్నారు, కాట్రాక్ట్ ఆపరేషన్. చూపు సరిగా కనపడిన వాళ్ళకి, అతనికి చూపు సరిగా కనపడదు. అది రక్తము నీళ్లు చిమ్మి అని మొత్తం మీద పడినప్పుడు మొక్క మీద తుడుచుకుంటే అతని చూపు చాలా స్పష్టంగా వచ్చేసిందండి. అతని చూపు చాలా స్పష్టంగా వచ్చేసిందంట. బెన్హర్ అని ఇంకో చరిత్ర ఉంటుంది. బెన్హర్ అని అతను యథార్థవంతుడు. అతని కుటుంబాన్ని ఈ రోమా ప్రభుత్వం అప్పుడు బాధిస్తుంది. అతను తీసుకెళ్ళి సరసాల్లో పెడతారు. తల్లి చెల్లి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంట్లోంచి ఎదిరిపోతారు. వాళ్ళకేమో కుష్టు వచ్చేస్తుంది. యేసు ప్రభువును సిలువేసినప్పుడు వాళ్ళు ఒక కొండ కింద రాయి కింద ఉంటారు. వాళ్ళు ఆ పైనుంచి ఆ రక్తం చీము కారి అది అలా ధారగా వచ్చి ఆ కింద రాళ్ళ కింద ఉన్న వాళ్ళ మీద పడద్దు. వాళ్ళు బాగుపడిపోతారు, కుష్ఠరోగం పోద్ది వాళ్ళది. అలా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన చిందించినటువంటి రక్తం అనేకులను బాగు చేసింది. అక్కడ శతాధిపతి మోకరించాడు, నిజంగా ఆయన దేవుని కుమారుడని. కిరీటం తీసేసి నిజంగా ఆయన దేవుని కుమారుడని. అన్యులు రోమీయులు వాళ్ళలో మార్పు వచ్చింది. అలా మారినాడేగా కొర్నేలి, అతను రోమా శతాధిపతే కదా. అలా మారినాడే. అన్యులు మారిపోయారు కానీ వీళ్ళు మారలా. మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి, మీ సణుగులను విననని ఈ ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో చెప్పు అన్నాడు దేవుడు.
మీ ఇద్దరు నా సన్నిధికి రండి, వాళ్ళతో చెప్పండి ఇలా అని, మీ సనుగులు గొనుగులు నేను విన్నానని చెప్పండి అంటున్నాడు. వినివాడు ప్రభువే, చేసేది ఆయనే. వీళ్ళేమో నిమిత్త మాత్రులు కదా, వీరి మీద సనగటం గొనగడం అవసరమా? తర్వాత మళ్ళీ 17వ అధ్యాయంలో ఈ 16వ అధ్యాయం అంతా పూరేళ్ళనివ్వడం, మన్నాను కురిపించటం. 6 రోజులు కురుస్తుంది, 6 రోజులు 5 రోజుల పాటు మీరు ఆ పూటకే తెచ్చుకోవాలి, 6వ రోజున 7వ రోజు కూడా తెచ్చుకోవాలి అని చెప్పి ఇవన్నీ చెప్పారు. ఎవరు నిల్వ పెట్టుకోకూడదు. 6వ రోజున తెచ్చుకునేది నిల్వ ఉన్నా పాడవదు, కానీ అందుకు ముందు రోజులు అది పురుగులు ఎట్టేస్తుంది, కంపు కొట్టుద్ది. ఇదంతా మనకి 16వ అధ్యాయంలో ఉంటుంది. 17వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ రఫీదీములో దిగుతారు. మళ్ళీ ఇక్కడ నీళ్లు కావాల్సి వస్తుంది. మళ్ళీ మాకు నీళ్ళు లేవి అంటాడు. సమస్య వచ్చేసింది. వచ్చితే ప్రభువా మళ్ళీ నీళ్ళు అని మోషే అడిగితే, అప్పుడు నువ్వు ముందుకు పో, హోరేబులో ఒక బండ మీద నేను ఉంటాను, నీకు కర్ర పుచ్చుకొని అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడ ఆ బండను నువ్వు కొట్టు, అది నీకు నీళ్ళు వేస్తుంది అని చెప్పాడు ఆయన. అంటే ఆ ప్రకారంగా చేశాడు. ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. ఆ బండ నీళ్ళు తాగి వాళ్ళందరూ తృప్తి చెందారు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అనుకున్నారా? ఎవరు ఈ బండ? ఈ బండ క్రీస్తే. మన కోసం కొట్టబడిన, అప్పుడు మన పితరులైన ఆ ఇశ్రాయేలీయుల కోసం కొట్టబడిన ఆ బండే ఇప్పుడు సర్వలోక రక్షణార్థం కొట్టబడిన క్రీస్తు అనేటువంటి బండ. అక్కడ కొట్టబడకపోతే వాళ్ళకి నీళ్ళు లేవు. ఇప్పుడు ఈయన కొట్టబడకపోతే మనకి రక్షణ లేదు. అందుకోసం ఆయన కొట్టబడ్డాడు. ఈ విషయాన్ని పౌలు గారు చెప్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ప్రారంభం నుంచి మనం చదివితే, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి. అది వాళ్ళందరూ ఎక్కడ బాప్తీసం అని చెప్పాడు. వాళ్ళందరూ ఎర్ర సముద్రంలో ఒక రకంగా మునిగి వెళ్ళిపోయినట్టు కదా అవతలకి. ఇటువైపున అటువైపున రాసుగా నిలబడిపోయిన నీళ్లు వారి తల కంటే పైగానే ఉన్నాయి. మీరు అందులోంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి మీరు సముద్రంలోనూ మేఘంలోనూ బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. అలాగనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండకి అప్పటి నుంచి ఉంది ఈ బండ. హోరేబులో ఒక బండ మీద నేను నిలబెడతానన్నాడు. అప్పటి నుంచి ఉంది ఆ బండ. వారిని దహార్తి తీరుస్తూ రక్షించుకుంటూ వచ్చింది ఆ బండ. ఎవరి బండ అంటే క్రీస్తే అన్నాడు. కాబట్టి ఈ బండ కొట్టబడడం ద్వారానే అందులో నుంచి జీవజలం స్రవించినట్టుగా పాయలైపోయి సెలయేర్లు పుట్టుకొచ్చేసాయి. కొంచెం కొంచెం నీళ్లు సరిపోవు కదా వాళ్ళకి. లక్షలాది మంది ప్రజలు ఉన్నారు, కోట్లాది జీవులు ఉన్నాయి. గొర్రెలు, మేకల, గాడిదల ఇవన్నీ కోట్లల్లో ఉంటాయి. వీళ్ళే దాదాపుగా 35 లక్షలు ఉంటారు. 35-40 లక్షల మంది ఉంటారు మనుషులే. ఎందుకంటే కాలు బలమే 6 లక్షలు. అంటే 20 ఏళ్ళు పైబడి 60 ఏళ్ళు కత్తి పట్టి యుద్ధం చేసే మగాళ్ళని మట్టుగా లెక్కెడితే వాళ్ళే 6 లక్షలు ఉన్నారు. మరి 20 ఏళ్ళ లోపు ఉన్న ఆడ మగ, ఇక మొత్తం ముస్లిం ఒక్క ఆడవాళ్ళు
ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా 5-6 రన్ను ఉంటారు. ప్రతి ఇంటికి ఎక్కువే ఉంటారు, తక్కువ ఉండరు అసలు. 5-6 లెక్కేసుకుంటేనే ఎంత అవుతుంది? 5 అంటే ఈ 6 లక్షలు వెళ్ళను, మళ్ళీ ఇంకో 5-6 30 లక్షలు. 5-6 30 కదా. 7 అంటే ఇంకో 6 లక్షలు పెరిగిపోతుంది. అలా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా 35-40 లక్షల మంది, తక్కువ అంటే తక్కువ అంతమంది ఉంటారు. అంతమంది దాహం తీరాలి. వీళ్ళందరికీ ఒక్కొక్క కుటుంబానికి బోళ్ళు గోర్లు ఉంటాయి, బోళ్ళు మేకలు ఉంటాయి, వాటికి నీళ్ళు. కాబట్టి ఆయన వారి కోసం నదులనే సృష్టి చేశాడు. ఆ బండ చీలి అని చిన్న సెలయేరుగా మారి పెద్ద నది కిందే మారిపోయింది వాళ్ళందరి దాహార్తి తీర్చడానికి. ఆ బండ ఆరంభం నుంచి వెంటాడుతూనే ఉంది. కాబట్టి ఈ బండ పట్ల ఎలా ఉండాలి? చాలా యథార్థంగా ఉండాలి. ఆ బండతో ఆషామాషి కాదు. అక్కడ ఒక కర్ర పట్టుకుని వెళ్ళాడు ఆయన. మోషే తన కర్ర చేతపుచ్చుకుని వెళ్ళాడు. ఆ కర్రే వాక్. అది ఎప్పుడు కూడా ఉండేది, అది ఎప్పుడు కూడా ఉండేది. దాంతో చేశాడు అద్భుతాలు. ఆ కర్ర చాపితేనే కదా అన్నీ జరిగాయి. దాంతో జరిగాయి అన్నీ కూడా. అద్భుతాలు చేసింది అదే. అది ఎప్పుడు తన చేతిలోనే ఉంది. అది చాలా జాగ్రత్తగా వాడాలి. చూడండి, తర్వాత మళ్ళీ సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో మళ్ళీ నీటి సమస్య వచ్చింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మళ్ళీ నీళ్ళ సమస్య వస్తుంది. మళ్ళీ అందరూ నీటి కోసం గొణుగుతారు, సనుగుతారు. అప్పుడు ప్రభు మోషేతో చెప్తాడు, నువ్వు నీ కర్ర పట్టుకుని ముందుకు పో, అక్కడ ఒక బండ ఉంటుంది, ఆ బండతో నువ్వు మాట్లాడు, అది నీళ్ళు ఇస్తుంది అన్నాడు. మరి మోషే అందరిలోనూ నమ్మకమైన వాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, బహు సాత్వికుడు, నా మహిమను తేరి చూస్తాడు, నాతో ముఖాముఖి మాట్లాడతాడు. 12వ అధ్యాయంలో ప్రభువే చెప్పాడు, మోషేని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి కూడా బాగొట్టేశారు, చెడగొట్టేశారు. అది లోక మర్యాద. ఈ లోకంలో ఈ సంభవిస్తున్నటువంటి పరిస్థితులు అలాంటి మోషేని కూడా చెడగొట్టేసినాయి. ప్రభు ఏం చెప్పాడు? ఆ బండతో నువ్వు మాట్లాడు, అది నీళ్ళు ఇస్తుంది అన్నాడు. ఈయన ఏం చేశాడు? ఇప్పుడు ఆ కర్ర పుచ్చుకొని పోయి, ద్రోహులారా, మేము ఈ బండ నుంచి మీకు నీళ్లు రప్పించాలా అని చెప్పి 2 సార్లు తన కర్రతో ఆ బండను కొట్టాడు. ప్రభు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఇలా చెప్పింది చెప్పినట్టుగా చేయకుండా పాడు చేసేది ఏమిటి? లోకం, ఆ చుట్టూ ఉన్న సమాజం, వాళ్ళందరూ చేస్తున్న తిరుగుబాటు, వారందరూ మాట్లాడుతున్న మాటలు, వారి దూషణలు, ఇవన్నీ కూడా ఇంత గొప్ప సర్టిఫికెట్ దేవుడి నుంచి పొందిన మోషేనే బురుడి కొట్టి చేయి. దేవుడు చెప్పింది ఒకటి, మోషే చేసింది ఒకటి. ఇది పరిస్థితి. మనం ఎంతగా దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నా, ప్రభు మన కొరకు పడినటువంటి ఆ శ్రమలు, ఆయన తిన్న కొరడ దెబ్బలు, ఆయన సిలువ మోసి సిలువ కంటగొట్టబడ్డం, రక్తసిక్తమైపోయినటువంటి వాటిని మనం కళ్ళు మూసుకుని ఊహించుకుంటే చాలామంది అక్కడికి వెళ్ళిపోతారు, తెలిసిపోద్ది. చాలామంది అందులోకి వెళ్ళిపోతారు. ఇంక ఇటువంటి దృశ్యాలను చూపించారు కదా, అందులో చూస్తే ఖచ్చితంగా బరస్ట్ అయిపోతారు. కానీ ఇలాంటివి చూసి కూడా మారకపోవడానికి కారణం ఏంటి అంటే లోక మర్యాద. ఇలాంటివన్నీ చూసి కూడా మార్పు చెందకుండా ఉండడం. వారి హృదయంలోకి దేవునికి చోటు లేదు. లోకం ఎటు ఆడిస్తే అటు ఆడతారు అంతే. లోక మర్యాదను వెంబడించుకుని పోతారంతే. మరి ఇంత జరిగిన ఆ శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులకు మార్పు వచ్చిందా? ఆ కావలి వారిని పిలిచి వీళ్ళకి లంచం ఇచ్చాళ్ళకి, ఇంకా వాళ్ళకి లంచం ఇస్తున్నారు. అయ్యో నిజమా? అలాగైందా? అయ్యో బాబు, నిజంగా మెస్సీ అయినేనా? మనం మూర్ఖంగా ఆయన చంపేశాం అని పశ్చాత్తాపడాలి. దానికి బదులు మళ్ళీ ఆ కళ్ళారా చూసిన వాడికి లంచం ఇచ్చి, మేము నిద్రపోతున్నామేమో, ఆయన శిష్యులు వచ్చారు,
ఆ రాయి తీసేశారు, ఆయన శరీరాన్ని భుజాన్ని వేసుకుని మోసుకెళ్ళిపోయారు అని చెప్పండి అన్నాడు. లంచం ఇచ్చి. ఇది పచ్చాబద్ధం కదా, చిన్న పిల్లడు కూడా తెలిసిపోద్ది కదా. ఆయన రుద్రవతండి ఎలా చూసావు, చిన్న పిల్లలు కూడా అడిగేస్తారు. అలా అడిగి అబద్ధం చెప్పించారు. అలా అంటే వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయి చూడండి, పాషాణం కదా. కాబట్టి ఈ దృశ్యాలు మన మనసులోకి వచ్చినప్పుడు మనసును అది కరిగించాలి. మనం చేసిన తప్పులు మనకి తెలిసి రావాలి. మనం ఇంత మూర్ఖంగా నడుచుకున్నామా, ఇంత దారుణంగా అని చెప్పేసి. చూడండి, మరి మోషే ఏం చేశాడు, బండను కొట్టాడు. ఆ బండ పట్ల పద్ధతిగా నడుచుకోలేదు. ప్రభు ఏం చెప్పాడో ఆ ప్రకారంగా నడుచుకోలేదు. ఆయన కొట్టమంటే కొట్టాలి, ఆయన మాట్లాడమంటే మాట్లాడాలి, అంతే. మన ఇష్టానికి ఏమీ మాట్లాడడానికి లేదు. అంతకుముందు దేవుడే కదా వింటున్నాడు, దేవుడే కదా ఇదంతా చేస్తున్నాడు అన్నవాడు, ద్రోహులారా మేము నీటి నుంచి ఈ బండ నుంచి మీకు నీళ్లు రప్పించాలా అని ఎందుకన్నాడు ఆయన? ఎందుకు అలా అన్నాడు? చూడండి ఎంత దారుణమైపోయాడు, ఎలా అయిపోయాడు. ఏర్పరచబడిన వారిని సైతము ఈడ్చుకుపోతాడు సాతానుడు. ఈ లోక మర్యాద అలా ఉంటుంది. అంత దారుణమైపోయాడు. దాంతో దేవుడు ఏమన్నాడు, మీరు నన్ను మహిమపరచలేదు, నా మహిమని మీరు దోచుకున్నారు. ఈ బండ నుంచి నీళ్లు మేము రప్పించాలా? మీరా రప్పించేది? నేను కదా రప్పించేది. పై నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? మీరే వాళ్ళకి నీళ్ళు ఇచ్చేశారా? నన్ను మీరు అక్కడ మహిమపరచలేదు. చూడండి 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు. ఎంత గొప్ప ఆధిక్యత లేకుండా చేసేసాడు. మీరు కానాన్లో అడుగు పెట్టడానికి అర్హత కోల్పోయారు. కారణం ఏంటి? ఆ బండ పట్ల నడుచుకోదగిన రీతిని నడుచుకోలేదు. వారి వెంట వస్తున్న బండ, వారిని నడిపిస్తున్న బండ, వారికి నీళ్ళు ఇస్తున్న బండ, అదే బండ పైన రాత్రి మేఘస్తంభంలో, పగలు అగ్నిస్తంభంలో, పగలు మేఘస్తంభంలో ఉంటూ నడిపిస్తున్న బండ. ఆ బండ ఇవన్నీ వదిలిపెట్టేలా. ఎవరా బండ అంటే క్రీస్తే. ఆ బండ పట్ల మీరు ఎలా నడుచుకున్నారు? దానివల్ల వచ్చిన ఫలితం ఏంటి చూడండి. 5వ వచనం చదువు. 1 కొరింథీ 10:5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో, అంతే, ఎక్కువ మంది ప్రభుకి ఇష్టలు కాలేకపోయారు. ఆ బండలోని తాగుతూ కదా, అన్ని రకాలుగానే ఆ బండని సహాయాన్ని పొందుతూ కూడా ఆయనకి ఇష్టం లేకుండా అయిపోయారు. కాబట్టి రక్షింపబడ్డం అనేది ఆయనకి ఇష్టలుగా నడిస్తేనే. లేకపోతే బాప్తిసం పొందినా, లేకపోతే బండ ఇచ్చింది తిన్నా, ఆ బండ నుంచి, ఆ బండే కదా వాళ్ళకి మాంసం ఇచ్చింది, ఆ బండే కదా వారికి మన్నానిచ్చింది. అవి తిన్నా సరే వాళ్ళు ఎందుకు అరణ్యంలో రాలిపోయారు? ఆయనకి ఇష్టలుగా లేకపోయారు. వారి కళ్ళెదురుగానే ఎన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నా సరే ఏ ఒక్కటి వారి హృదయాన్ని పట్టుకోలే. కేవలం ఈ లోకరీతినే నడుచుకున్నారు, అంతే. తద్వారా దేవునికి ఇష్టలు కాలేదు. కాబట్టి మొన్నేమో శుభ శుక్రవారం అని చెప్పేసి కంటికి మంటికి ఏడ్చిన, సిలువల్ని భుజాన్ని వేసుకుని మోసిన, సిలువకి అంట కొట్టించుకున్నా ఏముంది ప్రయోజనం? ముందు ఆయనకి ఇష్టలు కావాలి కదా. హృదయంలో ఆయన ప్రతిష్ఠించుకుంటే ఇష్టలు అవుతారు తప్ప ఈ శరీరంతో ఏమైనా చేస్తే కాదు. ఈ శరీరంతో ఏం చేసినా ఏం ప్రయోజనం? ఇది ఎక్కడ పోద్ది? మెట్లోకే పోద్ది.
హృదయంలో నుంచి రావాలి కదా, అది హృదయంలో మార్పు రావాలి. వాళ్ళు హృదయంలో తప్పిపోయారు, ఆయనకి ఇష్టలు కాకుండా పోయారు. అందువల్ల వాళ్ళందరూ అరణ్యంలోనే వాళ్ళందరూ కూడా రాలిపోయిన పరిస్థితి కదా. కాబట్టి ఇలాంటి పర్వదినాలు ఎన్నో జరుపుకుంటాం మనం, రైట్. మట్లాదివారాన్ని గుర్తు చేసుకుంటాం. అక్కడ ఉన్న సత్యం ఏంటి? ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. పాలెము వెలుపలుంటూ ఎప్పుడు కూడా మైలు బట్టలు మోస్తూ ఉండేటువంటి ఒక గాడిద, ఎప్పుడు యెరూషలేము అవి రాజనగర్లో అడుగు పెట్టడానికి అవకాశమే లేనటువంటి గాడిద ఇప్పుడు యెరూషలేము వీధుల్లోకి వచ్చింది. చలువ వస్త్రాల మీద నడుస్తుంది, పూలు వెదజల్లుతున్నారు, మట్టలు పుచ్చుకున్నారు, జై జై ధ్వానాలు చేస్తూ ఉన్నారు. ప్రభుకి ఆయనతో పాటు ఆ గాడిద కూడా, ఎందుకంటే ఆయన మోస్తుంది అది. కాబట్టి నువ్వు కూడా ఆయన్ని కలిగి ఉంటే నువ్వు సన్మానింపబడతావు. ఆయన నువ్వు మోస్తూ ఉంటే నీకు ఘనత వస్తుంది, నీకు జేజేలు పెరుగుతారు. ఆయన నువ్వు మోస్తూ ఉంటే, ఆయన పోయినంత వరకు నువ్వు ఎక్కడుంటావు? వెలుపలే ఉంటావు, ఆ గాడిదలా బయట ఉంటావు అనేటువంటి సత్యాన్ని ఆ సందర్భం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి దాని నుంచి మనం అది నేర్చుకోవాలి. అంతే తప్ప మనం కూడా అవన్నీ పుచ్చుకొని అలా అలా ఊరేగితే ఏంటి లాభం? అది లోక సంబంధమైన కార్యక్రమం, అదేమి నేను రక్షించదు. అందులో ఉన్న ఉద్దేశాన్ని నువ్వు గ్రహించి నేను కూడా ఒక గాడిదనైపోవాలి. ఆ గాడిద ఆయన మోస్తున్నాన్ని బట్టి కదా దానికి ఎంత గొప్ప ఘనత వచ్చింది. నేను కూడా నా ప్రభుని మోస్తే, నేను ఆయన్ని కలిగి ఉంటే దేవుడు నన్ను కూడా ఘనపరుస్తాడు అని నేర్చుకోవడం కోసమే ఈ సత్యాలు మనకి అది తెలియపరచబడింది. అలాగే గుడ్ ఫ్రైడే అయినా అదేం చెప్తుంది? లేఖనాల ప్రకారమే ఆయన ఇదంతా చేశాడు. లేఖనాల ప్రకారమే యూదుల చేతికి అప్పగించుకున్నాడు. లేఖనాల ప్రకారమే ఆ ఒళ్ళంతా చెత్త కొట్టేశారు, రక్తం కాచేశాడు. లేఖనాల ప్రకారమే శిలువ మీద ఆయన చనిపోవడం, లేఖనాల ప్రకారమే పాతి పెట్టడం, లేఖనాల ప్రకారమే ఆదివారం తెల్లవారుజామున మళ్ళీ ఆయన లేవడం. కాబట్టి ఇక్కడ లేఖనాలు ప్రాధాన్యం. ఇవన్నీ మనకి లేఖనాన్ని గుర్తు చెయ్యాలా. ఇప్పటి వరకు లేఖనాల ప్రకారమే జరిగిపోయింది, మరి తర్వాత జరగాల్సింది లేఖనాల ప్రకారం జరగదా? లేఖనాలు ఏం చెప్తున్నాయి? ప్రభావంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ఆయన తిరిగి వస్తాడు అని. వచ్చినప్పుడు ఎవరి జీతం వారికి తీసుకొని వస్తాడు అని చెప్పేసి మళ్ళీ లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన ఈ లేఖనాలు తదుపరి జరగబోయే లేఖనాలను మనకి గుర్తు చేయాలా. గుర్తు చేసి ఇది సత్యం, ఇప్పటి వరకు చెప్పినవన్నీ జరిగాయి కాబట్టి అది కూడా జరుగుతుంది. కాబట్టి ఆయన వచ్చే లోపల నన్ను నేను సిద్ధం చేసుకోవాలా. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం మనం చేసుకోవాలి? ఇందుకోసమే మన క్రిస్మస్ అయినా అందుకే, అది పండగ కాదు, ఆయన ఎందుకు పుట్టాడు అనే దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ఈ శుభ శుక్రవారం, లేకపోతే అలాగే మట్ల ఆదివారం, అలాగే ఈ ఈస్టర్, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. మనం జ్ఞాపకం చేసుకుని మన స్థితిగతులను సరిచూసుకోవడం కోసం, ఆత్మీయంగా మనల్ని మనం ప్రభువులకి ఇష్టలుగా చేసుకోకపోతే, మన పితరులు ఇష్టలు కాకనే అరణ్యంలో రాలిపోయారు, కానాన్లోకి మనం కూడా పరలోకానికి పోకుండా రాలిపోతాం, పాతాళానికి పోతాం. ఈ విషయాన్ని ఈ పండుగల ద్వారా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, అన్ని లేఖనాల ప్రకారమే. అలాగే ఇక్కడ యేసు ప్రభు తానే శిష్యులకు కనబడి మాట్లాడిన సందర్భాన్ని మనం చదువుకున్న అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో 11 మంది శిష్యులు ఆయనతో ఉంటారు. వారితో ఈయన మాట్లాడతాడు, మీరు యెరూషలేములోనే ఉండండి, భయపడి ఏం పారిపోవద్దు, ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఆత్మను పంపుతాను మీ దగ్గరికి, ఎప్పుడు మీతోనే ఉంటుంది ఆత్మ, మీరు ఆత్మలో బాప్తిసం పొందుతారు.
యోహాను నీటితో బాప్తీసం ఇచ్చాడు, కానీ మీరు ఆత్మల్లో బాప్తీసం పొందుతారు అని చెప్పి ఆయన ఇక్కడే ఉండమని చెప్పాడు. ఎందుకంటే ఆత్మలో బాప్తీసం పొందితే తప్ప తిరిగి జన్మించిన అనుభవంలోనికి రారు. ఇప్పుడు చనిపోయి తిరిగి జన్మించినట్టే, మరో జన్మెత్తినట్టే ఆత్మీయంగా బతికాడు ఈయన. శారీరంగా చనిపోయి ఆత్మీయంగా బతికాడు అంటే పునర్జన్మే కదా. అలాగే ప్రతివారు కూడా మళ్ళీ జన్మిస్తే తప్ప, తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలోనికి రారు అనేటువంటి విషయాన్ని మనకి మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ నికోదేము గురించి మనం చూస్తాం. నికోదేము ఈ సందర్భాలన్నీ మనల్ని ఎక్కడి దాకా తీసుకురావాలా? నికోదేము వలె ఆయన ముందు ఒక రాత్రి యేసుప్రభుని కలుసుకున్నాడు. రాత్రి యేసుప్రభుని కలుసుకున్నాడు అంటే యూదులకు భయపడి, ఆయన మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, అయినా లోకానికి భయపడి ఓ రాత్రిపూట ఆయన కలిశాడు. ఆ తర్వాత మళ్ళీ 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు తరపున యూదులతో మాట్లాడే స్థితికి వచ్చాడు. వాళ్ళకే జడిసి రాత్రి వెళ్ళినాడు, ఆఖరికి ఆయన తరపునే మాట్లాడడానికి అంత ధైర్యం ఆయనకు వచ్చేసింది. అంతకుముందు అందరితో భయపడ్డాడు. ఇప్పుడు ఆ భయం పోయి వారితోటి ఆ రకంగా మాట్లాడాడు. ఆఖరికి ఆయన చనిపోయిన తర్వాత ఆయన భూస్థాపిత కార్యక్రమానికి ఆయన ఏకంగా బోళం పట్టుకొచ్చాడు. నేరుగా ఆయన భూస్థాపిత కార్యక్రమానికి నేరుగా వచ్చేసాడు. అంటే ఏమయ్యాడు? భయం నుంచి నిర్భయ స్థితిలోకి వచ్చాడు. చీకటి నుంచి వెలుగులోకి వచ్చాడు. చీకటిలో కలిసినాడు, వెలుగులోకి వచ్చేసాడు, బహిరంగం అయిపోయాడు. భయపడ్డవాడు ఇప్పుడు నిర్భయుడైపోయాడు. నికోదేము ఇప్పుడు తిరిగి జన్మించాడు అతను ఇప్పుడు. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి సన్నివేశాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? తిరిగి జన్మించిన అనుభవంలోనికి తీసుకెళ్ళాలి. అందుకోసం ఇవన్నీ మనకి రాయబడ్డాయి. ఊరినే పండగ కింద చెప్పేసేసుకొని ఆయిమట్టిగా చదివేసేసుకొని వెళ్ళిపోమని కాదు. అది చదువుకుంటే ఏముంది? తెల్లవారుజామున లేచాడు, స్త్రీలు వెళ్ళారు, అక్కడికి వెళ్ళేటప్పటికీ సమాధి తెరవబడి ఉంది. అక్కడ ఆ మరి ఎతికింది ఎక్కడ కనపడలేదు. అడు దూత నిలబడితే, అయ్యా బాబు తోటమాలు అనుకుని, నా ప్రభు ఎడి, నా ప్రభు ఎడి, నీవు కానీ పట్టుకెళ్ళిపోయావా అని అడిగింది. అవే కదా ఉంటాయి అక్కడ. ఎందుకమ్మా మీరు సజీవుడై లేచిన వాడిని మృతుల్లో వెతుకుతారు అని మీతో చెప్పినట్టు ఆయన లేచిపోయాడు అని వాళ్ళు చెప్పారు. అవే కదా మనం చదివేది. ప్రతి సంవత్సరం ఈస్టర్ అంటే వాటిని చదువుతాం. అలా కాదు, అక్కడ క్రీస్తు శారీరకంగా శరీరరీత్యా చనిపోయి ఆత్మీయంగా జన్మించి మళ్ళీ రుజువుగా 40 దినాల వరకు కనబడ్డాడు. 40 దినాల వరకు కనబడ్డాడు. శిష్యులకే కాదు, చాలామంది చూశారు ఆయన్ని. ఒక్కసారి 500 మంది కంటే ఎక్కువ మంది చూశారని రాయబడింది కదా. ఎలా? అది రెండో జన్మ, తిరిగి జన్మించినటువంటి అనుభవం అది. అంతకుముందు శరీరం అన్నీ అడ్డాలే, దానికి తలుపు తీసుకునే వెళ్ళాలి. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు. అది నూతన జన్మ. అలానే నికోదేము కూడా తిరిగి జన్మించేశాడు. ముందు తను ప్రశ్నించాడు, ఎలా ఒక వృద్ధుడు తల్లి కడుపులో ప్రవేశించి మళ్ళీ ఎలా పుడతాడు అని సందేహించినటువంటి వాడు ఆఖరికి ఏమైపోయాడు? మళ్ళీ జన్మించినాడు ఎలా ఉంటాడు తానే రుజువు చేసేసాడు. చీకట్లో వచ్చినాడు, బహిరంగంగా అధికారులను ఎదిరించి మాట్లాడాడు. ఆ తర్వాత అందరూ జడిచి పారిపోయి దాక్కుండా ఉండే ఆయనే బయటికి దాదాపు ఎన్ని షేర్లు 300 షేర్లు ఎట్టుకొచ్చాడా? 150 షేర్ల అంత పట్టుకుని ఆయన భూస్థాపిత కార్యక్రమానికి అవన్నీ మోసుకొచ్చాడు, పట్టుకొచ్చాడు. చూడండి ఎంత ఎక్కడ దాకా వచ్చాడు, తిరిగి జన్మించేశాడు. కాబట్టి ఇవి విన్నటువంటి వాళ్ళము, ఇవన్నీ అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళము తిరిగి జన్మించిన అనుభవంలోనికి
రావాలి. లేకపోతే ఇవన్నీ వృధాయే కదా. ఎందుకు ఇవన్నీ ఉన్నాయి? మళ్ళీ తిరిగి జన్మించిన అనుభవంలోకి మనం రావడం కోసమే ఉన్నాయి. అన్నీ కూడా లేఖనాల ప్రకారమే జరిగాయి. ఇవన్నీ లేఖనాల ప్రకారమే కదా. ఇప్పుడు పునరుత్థానాన్ని గురించినటువంటి పౌలు గారు చాలా వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ పునరుత్థాన సంగతి మత్తయి 28వ అధ్యాయంలో, మార్కు 16వ అధ్యాయంలో, లూకా 24వ అధ్యాయంలో, యోహాను 20వ అధ్యాయంలో నలుగురు సువార్థికులు కూడా ఈ పునరుత్థానాన్ని బలపరిచి రాసుకొచ్చారు కదా. ఇది ఈయన పునరుత్థానుడు అయ్యడానికి రుజువులేంటి మనకి అంటే లేఖనాలు. ముందుగానే రాయబడ్డటువంటి లేఖనాలు మనకి రుజువులుగా మనకి కనబడతాయి. అలాగే క్రీస్తు ముందు మాటలు, చనిపోక ముందే అని చెప్పాడు, నేను పునరుత్థానం అవుతాను, నేను తిరిగి లేస్తానని ముందే చెప్పి లేచాడు ఆయన. కాబట్టి ఇది కూడా మనకి సాక్ష్యంగానే కనబడుతుంది. అలాగే కావలి వారి సాక్ష్యం, ఆయన లేచాడు, మేమే చూసాం అని చెప్పారు వెళ్ళి. ఆ తర్వాత దూతల సాక్ష్యం, దూతలు కూడా సాక్ష్యం ఇస్తాయి. ఎందుకు? సజీవుడైన వాడిని మృతుల్లో మీరు వెతుకుతారు అని దూతలు కూడా సాక్ష్యం ఇచ్చాయి. ఆ తర్వాత ఆయన శిష్యులకు, స్త్రీలకు దాదాపు 11 సార్లు వరకు తను తాను ఆయన కనపరుచుకున్నాడు. చివరిగా మనం చదివిన ఈ అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం, ఇదే చివర. ఇక్కడి నుంచి ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు. మరి వీటి గురించి చెప్పడానికి 11:26 నిమిషాలు అయిపోయింది. వీటన్నిటిని వివరించుకోవడానికి మనకి టైము సరిపోదు. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయం ఏంటో మనం మాట్లాడుకున్నాం. ఏంటి ముఖ్యమైన విషయం? ఈయన ఒక బండ కదా, బండ మీద ఇల్లు కట్టుకుని, ఈయన మాటలు విని బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడని చెప్పారు చూసారా. ఆ బండ ఈయనే. క్రీస్తే బండ, ఈ బండ మీద పునాది, ఈ బండ మీద సంఘాన్ని కడతానని చెప్పాడు ఆయన. ఆ బండ కూడా ఈయనే. అలాగే ఈయన అనేకులు నిషేధించినటువంటి రాయి, ఆ బండ కూడా ఈయనే. అది లేకుండా కన్స్ట్రక్షన్ ఉండదు. మూలరాయి లేకుండా కన్స్ట్రక్షనే ఉండదు. ఇదే తలకు మూలరాయి. ఇలా చెప్పబడిన ఈ బండల్లా క్రీస్తే. పాత నిబంధన దగ్గర నుంచి కొత్త నిబంధనలో దాకా ఈ చెప్పబడ్డ ఈ బండ ఎవరంటే క్రీస్తే. ఆ బండలోనిది మనందరం కూడా తాగాము అని చెప్పేసి కదా. కాబట్టి దానికి విరుద్ధమైనటువంటి ప్రవర్తనను జాగ్రత్త పడాలా. ఈ బండ విషయంలో మోషే అహరోనులు విరుద్ధంగా నడుచుకున్నారు. ఫలితంగా వారు కానాన్లోకి అడుగు పెట్టలేదు. ఈ బండ ఉన్నటువంటి క్రీస్తును దానికి విరుద్ధంగా మనం నడుచుకున్నా మనం కూడా పరలోక కానానికి వెళ్ళాం, విడిచిపెట్టబడతాం, పాతాళానికి వెళ్ళిపోతాం. ఇవన్నీ మనకి బుద్ధి కలగడానికి సాదృశ్యంగానే రాయబడ్డాయి. ఇవన్నీ లింక్ చేసుకోవాలి మనం, ఇవన్నీ లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ప్రభు చెప్పినట్టుగానే ఆయన మరణాన్ని జయించి సజీవుడై తిరిగి లేచాడు. రాత్రి ఒక సన్నివేశం చూసాం మనం. ఆయన చాలా బాధపడతా ఉన్నప్పుడు వచ్చింది పాము కదా. అది కానీ 3వ అధ్యాయంలో చెప్పాడు కదా, నీకు స్త్రీకి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలిగజేస్తాను అన్నట్టుగా యేసు ప్రభు స్త్రీ సంతానంగా అక్కడ ఉంటే అక్కడ పాము వచ్చింది, దాని సంతానం వచ్చింది. ఏం చేశాడు ఆయన? దాని తలకాయ చితక్కొట్టి వెళ్ళిపోయాడు. అందుకని ఆ దృశ్యాన్ని అక్కడ మనకి చూపించారు. ప్రతి సన్నివేశంలోనూ సాతానుడు నడుస్తూ ఉంటాడు చూసారా. సాతాను అలా కనబడతానే ఉంటాడు ప్రతి సన్నివేశంలో. అలా ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాడు వాడు. వాడి ప్రభావంతో జరిగాయి, కొన్ని జరుగుతూనే ఉంటాయి. అవి దేవుని చిత్తం లేకుండా అవి జరగవు. దేవుడు వీటన్నీ ఆయన చిత్తానుసారంగా జరిగిస్తున్నాడు కాబట్టి సాతాను హీరో అయిపోయాడు అక్కడ. చూసావా, నేను కాబట్టి చేస్తున్నాడు అన్నట్టుగా. అది దేవుని చిత్తం. అది దేవుని చిత్తానికి విరుద్ధంగా సాతాను ఏమీ చేయలేడు. ఆయన చిత్తమైనప్పుడు వాడి యాక్షన్స్ అన్నీ సాగుతూ ఉంటాయి అంతే. అది కూడా మనమే చూచాయిగా అక్కడ చూపిస్తూనే ఉన్నాడు కదా. రాత్రి మనం సినిమా చూడలేదు, అది సినిమా కాదు. యెరూషలేము పురవీధుల్లో
1995 సంవత్సరాల క్రితం యేసు ప్రభువును ఏ రీతిగా శ్రమలు పొందాడో, ఏ ఏ స్థలాలు, ఏ ఏ వీధులు, ఎక్కడ ఆయన బండకి సంఖ్యలేసి కొట్టారు, అదే బండ అక్కడ అందులో చూపించాడే బండ, అదే బండ దానికి కట్టేసి అక్కడ షూట్ చేశారు. అదే అక్కడే ఆయన తీర్పు తీర్చినటువంటి హాలు అంతా అదే, పిలాతు నిలబడ్డ చోటు, ఇవన్నీ కూడా మనుషులు ప్లేస్ మారే తప్ప సేమ్ అనమాట. అవన్నీ అందుకనే 13 ఆస్కార్ అవార్డులు కొట్టింది ఏకంగా. 13 ఎంత ఏముంది అందులో, అసలు ఏమీ లేదు. వేరే ఏమన్నా ఇంకా ఆయన పడ్డ శ్రమలు తప్ప ఇంకేం లేదు కదా. ఎక్కడైనా గెత్సేమని వనంలో ఆయన రక్తం చెమట బిందువుల పడేంత తీవ్రంగా వేదన పడ్డ దగ్గర నుంచే మొదలైంది. అంతకుముందు చెత్త హేదారం ఇంకేమీ లేవు. అక్కడి నుంచే మొదలైంది. అక్కడి నుంచి ఆయన పట్టబడ్డం, ఆయన తీర్పు పొందడం, ఆయన దాన్ని ఇవన్నీ మనం మొత్తం ఇవన్నీ కూడా అవి మాత్రమే చూసాం, అవే చూపించాడు. కావాల్సిన కూడా అయ్యే. అంతకుముందు వచ్చినటువంటి ఏ రోజు క్లబ్బులు, అందులో డ్యాన్సులు, చెత్త హేదారులు అన్నీ ఉంటాయి. అది సినిమాయే. ఇది సినిమా కాదు, వాస్తవ దృశ్యం. ఆ దృశ్యాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి ఇదంతా మన కోసమే, ఇదంతా మన కోసమే. ఆయన చనిపోయింది నీ కోసం, ఆయన చనిపోయింది నీ కోసం, నా కోసమే. ఆ విషయాన్ని గుర్తెరగాలి. ఆయన పాపాల కోసం ఆయన ఏమీ దండింపబడలా. గొలుసులతో బంధించారు, ఈడ్చుకెళ్ళారు, బెత్తాలతో కొట్టేశారు, తర్వాత మళ్ళీ ముళ్ళ కొరడాలతో కొట్టేశారు. ఎంత కసిగా కొట్టేశారంటే, బెత్తాలతో కొట్టి తీసుకురమ్మంటే ఏకంగా కోడాలతో కూడా కొట్టేశారు ఏకంగా. అప్పుడు శతాధిపతి వచ్చి వాళ్ళందరినీ కసురుకుంటాడు. ఏంటి మీరు చేస్తున్నా, అబ్బో అబ్బో అని చెప్పేస్తారేంటి, ఇది శిక్షించమని పంపిస్తే ఏంటిదని చెప్పేసి కసురుకుని విడిపించాడు. లేకపోతే ఇంకా కొడతానే ఉందరు. అక్కడ అన్యులు ఎంతో భయముగా దయగా ఉన్నారు, కానీ వెళ్ళారు. అది ఆ సన్నివేశాలను మనం చూసాం. అయితే ఇవన్నీ కూడా మన కోసం, అది మనం అవ్వాల్సింది. తన్ను ఎందరూ అంగీకరించరు అని, ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. మన కోసమే ఆయన వచ్చాడని అంగీకరించాల. ఇదంతా నా కోసమే చేశాడని విశ్వసించాల. అలా చేస్తే సరిపోతుంది, మనం ఆయన పిల్లలమైపోతాం. ఆయన ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు సంతోషంగా ఆయన ఎదుర్కోవడానికి మనం కూడా వెళతాం. ఎందుకంటే మన కోసం నివాసాలు సిద్ధం చేసి ఆయన వస్తూ ఉన్నాడని చెప్పారు కదా. కాబట్టి ఆ బండ క్రీస్తే, ప్రారంభం నుంచి ఉన్న బండ క్రీస్తే. మన కోసమే బండ కొట్టబడింది, మన కోసమే బండ చీల్చబడింది. ఆ బండ చీలి దానిలో నుంచి సెలయేర్లు ప్రవహించాయి. అందరి దాహార్తి తీసి వాళ్ళందరూ చనిపోకుండా కాపాడినటువంటి బండది. బండను కొట్టినప్పుడు ఆ బండను తండ్రి చీల్చాడు. తండ్రి ఆ బండను చీల్చాడు. అది చీల్చడం ద్వారానే అందులోని సెలయేర్లు పట్టుకొచ్చాయి. ఆ సెలయేరు ద్వారానే అన్ని లక్షలాది మంది మనుషులు, కోట్లాది జీవరాశులు చచ్చిపోకుండా బతికాయి. అలాగే మన కోసం నలుగుగొట్టబడినటువంటి ఆ క్రీస్తు అనేటువంటి బండ, ఆయన అలా నలగొట్టబడడం ద్వారానే, ఆయన రక్తం చిందించడం ద్వారానే మనందరికీ ఇప్పుడు మరణము నుంచి జీవములోనికి విడుదల వస్తుంది. వాళ్ళ నీళ్ళు లేకపోతే వాళ్ళు చచ్చిపోయేవారు. ఇక్కడ ఈయన నలగొట్టబడకపోతే మనం ఆత్మీయంగా చచ్చిపోతాం, రెండో మరణానికి సిద్ధమైపోతాం. దీన్ని తప్పించడం కోసమే క్రీస్తు అనబడేటువంటి బండ మన కోసం నలుగొట్టబడింది, చీల్చబడింది. అయితే దీన్ని హృదయంలోకి చేర్చుకోవాలి, హృదయంలో ఫీల్ అవ్వాలి. లేకపోతే ఆయన హింసించిన అయూదుల్లో మనము కలిసిపోతాం. ఇదంతా నా కోసమని మన హృదయంతో దీన్ని ఆలోచించకపోతే, ఫీల్ కాకపోతే ఈ శిలువ బలియాగం మన విషయంలో వృధా అయిపోద్ది అన్నమాట కదా. కాబట్టి మన హృదయంలోనికి బండను చేర్చుకుందాం. నా కోసమే నాయన నువ్వు నలగొట్టబడ్డావు, చీల్చబడ్డావు, నా కోసమే కదా అని చెప్పి హృదయపూర్వకంగా ఆయన మనం ఆరాధన వెలుబుచ్చుదాం. దేవుడి మాటల్ని దీవించునుగాక.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి స్తుతిస్తూ గానపరుస్తున్నాను. నాయన, మీరు మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత 40 దినాల వరకు భూమి మీద కనపరుచుకున్నారు. చివరిగా 11 మంది శిష్యులతో కలిసి వారితో మాట్లాడి వారికి దిశ నిర్దేశం చేసి వారు చూస్తుండగానే ఆరోహణుడి వెళ్ళిపోయారు. మీరు యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారం మీరు తిరిగి వస్తారని చెప్పారు. నాయన, మీది ప్రతీదీ లేఖనాల ప్రకారమే జరుగుతుంది. ఇప్పటి వరకు ఏమైతే జరిగి ఉన్నాయో అవన్నీ లేఖనాల ప్రకారమే జరిగాయి. కాబట్టి తర్వాత జరగబోయేది కూడా లేఖనాల ప్రకారమే జరుగుతుందని మేము గుర్తెరిగిన ఆయన అందుకు తగిన విధంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి, మాకు బుద్ధి కలగడానికే ఇవన్నీ రాసి పెట్టారు. కేవలం వినేసి చదివేసుకుని అయ్యో పాపం అని నెట్టు వచ్చేసి వెళ్ళిపోవడం వల్ల మాకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. నా నికోదేము మళ్ళీ జన్మించడానికి గురించి ఆశ్చర్యపోయినటువంటి నికోదేము తను మళ్ళీ జన్మించిన అనుభవంలోకి వచ్చేసాడు తనకే తెలియకుండా. ముందు చీకట్లో మిమ్మల్ని కలిసిన వాడు, అతడు బహిరంగంగా అధికారులతో వాదించాడు. చివరికి మీరు చనిపోయినప్పుడు మీ భూస్థాపిత కార్యక్రమానికి తనే చాలా విలువైనటువంటి మరి ద్రావకాలను పట్టుకొచ్చిన వాడిగా కనబడతా ఉన్నాడు. బహిరంగంగా తాను అదే రీతిగా నాయన అదే రీతిగా అయితే తిరిగి జన్మించాడు. మీరు మాకు చూపించినటువంటి ఇవన్నీ కూడా మేము తిరిగి జన్మించడానికి అవి మాకు ఉపయోగపడేవిగా ఉండాలి. అలా ప్రతి వారు కూడా మీ శిలువ బలియాగాన్ని, మరణం పునరుత్థానాలని తమ హృదయంతో యోచించడానికి, అది మా కోసమే అని ఫీల్ అవుతాం. మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడనే సునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. మరొకసారి చదువుదాం. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, వందనాలు స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసనం ఎద్దుకు వస్తున్నాము. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేవుని నుండి బలహీన ప్రభా నేను మాట్లాడడానికే నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసరమైన మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. నీ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. ఇందాక ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఈ లేఖన భాగాన్ని. మరొకసారి ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడుతున్న మనం మరొకసారి ఈ విషయాల్ని మరి జ్ఞాపకం చేసుకుందాం. మోషే అహరోనులతో ప్రభు ఏం చెప్పాడో అది మాత్రమే వారు చేయాలి. అందుకు భిన్నంగా చేసిన దాని ఫలితం వాళ్ళు కానాల్లో అడుగుపెట్టడానికి అర్హతను కోల్పోయారు కదా. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నారో అది మాత్రమే మనం చేయాలి. ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి మరి ప్రభు చెప్పిందే చేస్తున్నామా, అందుకు భిన్నంగా నడుచుకుంటున్నామా అనేది జాగ్రత్త చూసుకోవాలి. చూసుకోకుండా మరి మోషే ఆహారం వలె తొందరపడి నడుచుకుంటే అదే ఫలితం మనకు కూడా వస్తుంది. చెప్పింది ఏంటి ప్రభు? వారందరినీ పోగు చేసి వాళ్ళ కళ్ళ ఎదుట బండతో మాట్లాడు.
అని చెప్పాడు. ఆయన బండతో మాట్లాడమని చెప్తే ఈయన ఏం చేశాడు? ఎందుకంటే ఇది అప్పటికి కొన్ని సంవత్సరాలుగా వీరందరినీ నడిపించుకుంటూ వస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా ఏమైపోయింది? అది రొటీన్ వర్క్ అయిపోయింది. పొద్దున్నే లేవడం, తినడం, వాళ్ళకి ఎంత చెప్పడం, ఒకరు బయలుదేరి తీసిన అడవడం, ఇదంతా రొటీన్గా మారిపోయింది. రొటీన్లో పడిపోయినప్పుడే మనం అసలుని కోల్పోతుంటాం. రొటీన్గా జరిగే పని కదా, ఏదైనా మొదట జాగ్రత్తగా చేస్తాం. ఆ తర్వాత 2-3 రోజులు కొంచెం జాగ్రత్తగానే చేయొచ్చు. కొద్ది రోజులు గడిచిపోయేసరికి ఏమవుతుంది? అది రొటీన్ అయిపోతుంది. ఇంకే జాగ్రత్త ఉండదు మనకి, ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునేది ఏమి ఉండదు. రొటీనే కదా అన్నట్టుగా వెళ్ళిపోతుంటాయి. అందులో తప్పులు దొరుకుతూ ఉంటాయి. అలాగే మోషే అహరోనులు కూడా ఈ రొటీన్ కార్యక్రమం అయిపోయింది, వీళ్ళు నడిపించే కార్యక్రమం. ఈ రొటీన్లో పడిపోయి ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. పట్టించుకోలేదు, ప్రభు మాటకి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకత ఇవ్వలే, దాని మీద తను శ్రద్ధ వహించలేదు. ప్రభు ఏం చెప్పాడో అదే చెయ్యాలి అని శ్రద్ధ వహించలేదు. రొటీన్ అయిపోయింది కదా. వీళ్ళు ఎప్పుడు నీళ్ళు అడుగుతూనే ఉంటారు, ఎప్పుడు గొణుగుతూనే ఉంటారు, ఎప్పుడు చూసినా వాళ్ళ మీద తిరగబాటు చేస్తూనే ఉంటారు. ఇలాంటివి అది ఉండిపోయినాయి. అందుకని ప్రభు చెప్పింది ఈ జనం మధ్యకి వచ్చేసరికల్లా ప్రభు చెప్పింది మర్చిపోయాడు. అదే ఈ జనం మధ్యలోకి వచ్చేసరికి వీళ్ళ మీద శనిగినోళ్ళు కనపడుతున్నారు, గొనిగినోళ్ళే కనపడుతున్నారు, తిరుగుబాటు చేసిన వాళ్ళే కనపడుతున్నారు. మమ్మల్ని కానానంటూ తీసుకొచ్చారు, పాలు తేలు ప్రవహించే దేశం అంటూ తీసుకొచ్చారు. ఏమంది ఇక్కడ? పాలు తేలు ప్రవహించే దేశమా ఇది? ఇక్కడ తింటాకి తిండే సరిగా మాకు లేదు, ఈ ఆహారం కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళ స్వభావం ఎంత దుర్మార్గంగా మారిపోయిందంటే చూడండి, ఇది 21వ అధ్యాయంలో మనం 5వ వచనం దగ్గరికి వద్దాం. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవి సారం లేని ఈ అన్నము మాకు అసహ్యమంట. దేవుడు ఇచ్చేటువంటి ఆ పరలోకపు మన్నా వాళ్ళకి అసహ్యం అంట. అంటే వీళ్ళ మనస్థితి ఎంత దారుణంగా దిగజారిపోయిందో అనడానికి ఇది ఒక ఇలా నిరంతరము మోషేను అహరోన్ని వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. మమ్మల్ని చంపేయడానిక ఈజిప్టు నుంచి తీసుకొచ్చారు బయటికి, మీరు చంపుతా తీసుకొచ్చారా? చంపడం కోసం వీళ్ళ తరపున అద్భుతాలు అక్కడ జరిగించింది. వాళ్ళ మూలుగులే కదా, వాళ్ళు మూలిగి ముక్కుతూ ఉంటేనే కదా ఇదంతా చేశాడు ప్రభు. అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఇలా ఇదైపోయింది. రోజు వీళ్ళ మనస్తత్వం, వీళ్ళ ప్రవర్తన, ఈ మోషేకి అహరోనులకి ఇది రొటీన్ అయిపోయింది. ఎప్పుడు చూసిన ఇదే గోళీలతోటి, ఎప్పుడు చూసిన ఇదే గోళీలతోటి. ఆ జనం ఎప్పుడైతే తను ఎదురుగుండా వచ్చారో ప్రభు చెప్పింది మర్చిపోయాడు. మనం కూడా అంతే, రోజు జరిగిపోతుంది. రోజు వచ్చిపోయి మొత్తం ఆదివారం మొత్తం మళ్ళీ పాలు పొందుతాం, వెళ్ళిపోతాం, మళ్ళీ వారం అయిపోతుంది, మళ్ళీ మంగళవారం పోతాం. ఈ రొటీన్గా జరిగిపోతూ ఉంటాయి. అయితే ప్రభు చెప్పిన దాని మీద శ్రద్ధ ఉండదు. రొటీన్ అయిపోయేసరికి శ్రద్ధ తగ్గిపోతుంది. కాబట్టి ప్రభు బలలో పాలు పొందే కార్యక్రమం అది ప్రభు మాట. అది ఆ ప్రభు మాటను ఎప్పుడూ రొటీన్గా చేయకూడదు. ఎప్పుడూ కొత్త, అది ఎప్పుడూ క్రొత్తే. అందుకు రుజువు మనకి ఆయనే. మన మీద ప్రతిరోజు ఆయనకి నూతనంగా వాత్సల్యత పుడుతుంది. ప్రతిరోజు కొత్తే. సంవత్సరాలుగా ఇదే జనం కదా, సంవత్సరాలుగా ఈ జనంతో అన్నట్టుగా ప్రభు లేడు. వీళ్ళు ఎప్పుడు ఇలా సన్నుతానే ఉంటారు, ఎప్పుడు గొనుగుతూనే ఉంటారు, వీళ్ళకి ఎప్పుడు సంతృప్తి ఉండదు అన్నట్టుగా ఏం లేడు ఆయన. ప్రతిరోజు మన మీద ఆయనకి వాత్సల్యత కొత్తగా పుడుతుందంటే ప్రతిరోజు ఫ్రెష్గా చేస్తున్నాడు అంతే తప్ప రొటీన్గా చేయట్లేదు ఆయన. అలా మనం కూడా ఉండాలంటాడు. రోజు పాలు పొందేదే కదా, అలా కాదు.
ఇప్పుడే పాలు పొందుతున్నాం అన్నట్టుగా, ఇప్పుడే తగినంత జాగ్రత్త మనం తీసుకున్నామా లేదా అన్నట్టుగా మనం ఉండాలి. అది ఇక్కడ మోషే ఫెయిల్ అయ్యాడు ఇక్కడ ఈ విషయంలో. ఆ గొణిగే జనం, శనిగే గుణం ఎప్పుడైతే తను ఎదురుగుండా కనబడ్డారో ప్రభు ఏది చెప్పాడో అది మర్చిపోయాడు. వీళ్ళే కనపడ్డారు. వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు ద్రోహులు, వీళ్ళు మనశ్శాశ్వతలకి, వీళ్ళు పనికిమాల వీళ్ళు, ఇప్పుడు చూసిన సంతృప్తి ఉండదలకి ఇలాగే గొణుగుతారు అనేటువంటివి లోన ఉండిపోతుంది. వాళ్ళు పెట్టే బాధలయ్యి, దాంతో వాళ్ళు కనపడగానే అది బయటకు వచ్చేసింది. ద్రోహులారా అనేసారు. తర్వాత ఏంటి, మేము ఈ బండ నుంచి నీళ్లు రప్పించాలా, మేము వాళ్ళ చాలామంది దైవజనులు అలాగే మారిపోతున్నారు. ప్రారంభంలో దేవుని చిత్తం అని చెప్పేసి అంటున్నారు, దేవుని చిత్తానుసారంగా జరిగిస్తున్నారు. కొన్నాళ్ళు అయిపోయేసరికి మేము అని వచ్చేస్తున్నారు. అంతే, మేము మిమ్మల్ని స్వస్థపరచాలా, మీకున్న రోగం కోసం మేము ప్రార్థన చేసి మేము బాగు చేయాలా, మా వల్లే జరుగుతుంది అన్నట్టుగా తయారైపోతున్నారు. టీవీలు కూడా స్వస్థతలు చేసేస్తున్నారు. వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఆ రూమ్లో టీవీల ముందు ఉంటారంట, మనందరం పెట్టుకోవాలంట. అది ఎక్కడ బలహీనత ఉందో ఇక్కడ మనం అక్కడ చేయట్టుకుంటే వాళ్ళు ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది. ఇక్కడ ఎంత రొటీన్ అయిపోయిందో చూడండి, ఎంత దారుణం అయిపోయింది. మళ్ళీ ఇదేమో నెంబర్లు ఇస్తారు, మీ కానుకలు, మీ సమర్పణలు, ఇవో ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. ఆ నెంబర్ చూసి ఈ కాగితం పట్టుకెళ్ళి నెంబర్కి అడ్డలో పెట్టి చెవులో పెట్టేసుకుంటే సరిపోతుంది. అదే కదా, వాళ్ళు టీవీలో స్వస్థత చేస్తున్నారు కదా, మనం టీవీలో డబ్బులు పెట్టడం అక్కడ పెట్టేసి ఇలా జరిగిపోయి రొటీన్ అయిపోయేసరికి ఇలా తయారైపోతున్నారు. ఆరంభంలో బాగుంటున్నారు, ప్రారంభంలో అన్ని ప్రభు చిత్తానుసారంగా చక్కగా జరిగిస్తున్నారు. అది కొంతకాలం అలా జరిగిపోయేసరికి రొటీన్లో పడి తప్పు చేసేస్తున్నారు. ప్రభు మహిమను వాళ్ళదిగా చేసేసుకుంటున్నారు. ప్రభు చేస్తున్నాడు అనుకోకుండా మేమే అన్నట్టుగా అయిపోతూ ఉన్నారు. అందుకు మనకి ఇక్కడ మోసే ఆహారంలే ఏమంటారు, మేము మీకు ఈ బండ నుంచి నీళ్లు రప్పించాలా. ఎలా రప్పించేది? వీళ్ళ వల్ల అవుతుందా? చేసేది దేవుడు కదా, ఆ సంగతి వాళ్ళకి తెలుసు కదా. ఎప్పుడు చూసినా అదే చెప్పారు కదా, మేము నిమిత్త మాత్రంలో మాదే ఉంది, మీరే కదా, మీ దేవుడే కదా మిమ్మల్ని నడిపించేది, మీ గొణిగేది ఆయనకి వ్యతిరేకంగానే, ఆయన వింటూనే ఉన్నాడు, ఇదే కదా చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి మేము రప్పించాలని ఎందుకన్నారు? అది రొటీన్ ఎఫెక్ట్. కాబట్టి ప్రతిరోజు కొత్తగానే ఉండాలి. ప్రభువు మాట అనుసరించే విషయంలో ఇప్పుడే మొదలుపెట్టినట్టుగా ఉండాలి ప్రతిరోజు. లేకపోతే ఇలాంటి తప్పులే జరుగుతాయి. దాంతో దేవుడు ఏం చేశాడు, మీరు నా నామాన్ని మహిమపరచలేదు కాబట్టి మీరు కానాన్లోకి పోరు. ఇదే అధ్యాయంలోని అహరోను కూడా చంపేశాడు. ఈ అధ్యాయంలోనే మాట చెప్పాడు, ఇదే అధ్యాయంలోనే అహరోను కూడా చంపేయడం అనేది జరిగింది. చూడండి 24వ వచనం చదవండి. చేర్చబడును ఎలా అనగా, మెరీబానీయుల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి కనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమును అతడు ప్రవేశింపడు. వెంటనే ప్రథమ ఫలం అయిపోయింది, ఇమ్మీడియట్ యాక్షన్. అంతే, పనిగింటుకుని ఆ విషయమే చెప్పి మరి నేను ఇక్కడి నుంచి ఇక్కడ ఆపేస్తున్నాను, ఇతనికి ముందుకు వెళ్ళడం. ఇంకా చూడండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అందుకని బలలో పాలు పంపులు పొందేవారు, ఈరోజే ప్రభు బలలో పాలు పొందుతున్నాను కాబట్టి నేను ఎలా నన్ను జాగ్రత్తగా చూసుకోవాలా, చెక్ చేసుకోవాలా, దేవునికి ఇష్టంగానే దేవుడు చెప్పినట్టుగానే చేస్తూ ఉన్నానా నేను, లేకపోతే దేవుని చిత్తానికి విరుద్ధంగా రొటీన్లో పడిపోతున్నానా అని పాలు పొందేటప్పుడు ఈరోజే పాలు పొందుతున్నట్టుగా ప్రతిరోజు ప్రభువుకు మన మీద ఎలా అయితే కొత్తగా వాత్సల్యత పడుతుందో అలాగే ఇప్పుడు కొత్తగా పాలు పొందుతున్నట్టుగానే చూసుకోవాలి. లేని పక్షంలో మోషే ఆహారంలో వలె వాళ్ళైతే కానాల్లో అడిగట్టకుండా వాళ్ళు విడిచిపెట్టబెట్టాలి. పోయిన తర్వాత దేవుని రాజ్యం ఉంటుంది అనుకోండి, వాళ్ళకి అది వేరు సంగతి. కానీ మనకి అలా ఉండదు, మనం ఏకంగా విడిచిపెట్టబడ్డమే, మనకి ఆ ఛాన్స్ ఇంకా
ఇంకా ఉండదు కదా. చాలాసార్లు మనం ఈ విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. కాబట్టి రొటీన్ తీసుకోవద్దు. ఈరోజు కొత్తగా ప్రభు బల్లో పాలు పొందుతున్నాము అని ఫీల్ అవుతూ ఒకసారి చెక్ చేసుకోవాలి పూర్తిగా. ఎక్కడైనా మనం ఒకటే మళ్ళీ విరమకాండం 15-26 వెళ్ళిపోవాలి. ఆయన వాక్కును నేను శ్రద్ధగా వింటున్నానా, ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తున్నానా, ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని జాగ్రత్తగా అనుసరించి నేను నడుచుకుంటున్నానా, ఇవి చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకుంటేనే అందులో పాలు పొందడానికి మనకి అర్హత ఉందో లేదో తెలుస్తుంది. ఎక్కడైనా ఆయన వాక్కును మనం శ్రద్ధగా వినకపోయినా, ఎక్కడైనా ఆయన దృష్టికి న్యాయంగా కాకుండా మన దృష్టికి న్యాయంగా చేసుకుంటున్నా, ఆయన ఆజ్ఞల్ని కట్టడాల్ని పట్టించుకోకుండా పోతా ఉన్నా, నేను అర్హుడిని కాదు, నేను అనుహురాలని కాదు, నేను దారి తప్పానని చెప్పేసి ఆగిపోవాలా, తీసుకోకూడదు. ఆగిపోయి ప్రభుని అడగాల. ఆయా విషయాల్లో ఏ విషయాల్లో తప్పిపోయేమో అవి ప్రభుని అడిగి క్షమాపణ అడిగి ఆయన పాదాలు పట్టుకొని అప్పుడు మన అతిక్రమానికి ఆయన నుంచి ప్రాయశ్చిత్తాన్ని పొందిన తర్వాత ఆయన మనం క్షమించాడు అనేటువంటి నెమ్మది మన మనసుకు కలిగితేనే, ఎందుకంటే ఆయన ప్రేమగలడు, క్షమించడానికి ఇష్టపడేవాడు. కాబట్టి ప్రభు ఖచ్చితంగా నన్ను క్షమించాడు అనేటువంటి ఆ సంతృప్తి కలిగితేనే మనం అందులో పాలు పంపులు పొందితే అది మనకి ఎంతైనా మేలుకరం. లేని పక్షంలో మళ్ళీ వెళ్ళిపోవాలా కదా. కొరింథీయుల మొదటి పత్రిక 11:5 వెళ్ళిపోవాలా. మీలో అనేక రోగులు బలహీనలు 28 నుంచి మనం చదువుకుంటే చాలామంది చచ్చిపోతున్నారని కూడా అంటున్నాడు. అక్కడ దాకా మనం పోకుండా జాగ్రత్తగా మనల్ని మనమే ఆలోచించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.